ఈ దేశ పౌరులైనటువంటి నక్సలైట్లను చంపి ఆ నక్సలిజం మీద విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2026 మార్చి 21లోగా నక్సలిజాన్ని అంతం చేస్తానని మరొక్కసారి స్టేట్మెంట్ ఇచ్చారు అమిత్ షా. మొన్ననే పహల్గామ్ అటాక్ జరిగింది కదా, పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది కదా, ఉగ్రవాదాన్ని అంతం చేస్తా పలాన్ డేట్ లోపు అని చెప్పి ఎందుకు చెప్పలే? మరి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినాం కదా, అసలు మనం గెలిచినామా ఓడినామా? ప్రధానమంత్రి గారు ఎట్లాంటి ప్రెస్ మీట్ పెట్టి స్పష్టమైనటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వాలి. కానీ అమెరికా మధ్యలో ఏలుపెట్టంగానే శాంతి చర్చలకు ఒప్పుకుంటారు, ఊకుంటారు. ఇంత యుద్ధం జరుగుతున్నా, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు బీహార్ ఎలక్షన్స్ లోపల పాల్గొనడానికి, క్యాంపెయిన్ చేయడానికి ఆయనకు సమయం ఉంది. కానీ పహల్గామ్ అటాక్ లో చనిపోయినటువంటి టూరిస్టుల యొక్క బాధిత కుటుంబాలను పరామర్శించేటటువంటి టైం అస్సలు లేదు. ఇంత జరుగుతా అంటే సిగ్గు లేకుండా బీజేపీ ఐటీ సెల్ పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని ఎన్నికల ప్రచార సాధనంగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా లోపల ఉపయోగించుకుంటారు. అంటే ఇక్కడ మతాన్ని, పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని, ప్రజల యొక్క ప్రాణాల్ని, సైనికుల యొక్క ప్రాణాల్ని రాజకీయాల కోసం వాడుకునేటటువంటి రాజకీయ పార్టీలు